గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో క్వాంటమ్ నంబర్స్ గురించి స్టార్ట్ చేసాము. సో అందులో మనం ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ గురించి మనం డిస్కస్ చేసాము. దాని తర్వాత ఈ అజిముతల్ క్వాంటమ్ నంబర్ గురించి కూడా డిస్కస్ చేసాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటే దాన్ని స్మాల్ ఎన్తో సూచిస్తారు, అజిముతల్ క్వాంటమ్ నంబర్ అంటే దాన్ని స్మాల్ ఎల్తో సూచిస్తారు అనేసి మనం డిస్కస్ చేసాము. సో దాని యొక్క లింక్ నేను ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. అంటే మూడోది క్వాంటమ్ నెంబర్స్లో థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ అనమాట. దాన్ని ఎంఎల్తో ఈ సబ్స్క్రిప్ట్ ఎల్తో సూచిస్తారు. ఎం పెడతారు, దాన్ని సబ్స్క్రిప్ట్ ఇక్కడ ఎల్ స్మాల్ ఎల్తో పెడతారనమాట. సో అది ఎంఎల్ అనమాట. గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇది స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్ విత్ రెస్పెక్ట్ టు ద స్టాండర్డ్ సెట్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్. మనకి కోఆర్డినేట్ యాక్సిస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మనకి కోఆర్డినేట్ యాక్సిస్ మనకి ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, దీన్ని వై యాక్సిస్ అనుకుంటే ఇది జెడ్ యాక్సిస్ అవుతుంది. మనకి ఇలా 3 కోఆర్డినేట్ యాక్సిస్ మనకి తెలుసు. ఇది ఎక్స్ అనుకుంటే, ఇది వై అనుకుంటే, ఇది జెడ్. అదే ఇది ఎక్స్ అనుకుంటే, ఇది జెడ్ అనుకుంటే, ఇది వై అవుతుంది. సో మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్కి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో వాల్యూ ఉందనుకో, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ ఈజ్ ఈక్వల్ జీరో అయితే మనకు వచ్చేటువంటి ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటి? ఎస్ ఆర్బిటాల్. ఈ ఎస్ ఆర్బిటాల్ అనేది ఒకే షేప్ ఉంటుంది. దీన్ని ఎటు రొటేట్ చేసినా అది ఒక బాల్లా ఉంటుంది కాబట్టి దాని ఎక్స్ యాక్సిస్ కానీ, వై యాక్సిస్ కానీ, జెడ్ యాక్సిస్ కానీ ఎటు తిప్పినా అది రౌండ్ షేపే వస్తుంది కాబట్టి దానికి డైరెక్షన్ 1 ఉంటుందన్నమాట. అంటే ఎంఎల్ వాల్యూ దానికి సింగిల్ ఉంటుందన్నమాట. అదే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం అనుకో, మనకి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి పీ ఆర్బిటాల్ కాబట్టి పీ ఆర్బిటాల్కి ఇలా డంబెల్ షేప్ ఉంటుంది కాబట్టి ఆ డంబెల్ షేప్ అనేది ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇలా ఉండొచ్చు, లేకపోతే ఈ జెడ్ యాక్సిస్లో ఇలాగైనా ఉండొచ్చు. ఇలాగైనా అంటే ఇలా ఉంటే అది ఎక్స్ యాక్సిస్లో ఉన్నట్టు, ఇలా ఉంటే వై యాక్సిస్లో ఉన్నట్టు, ఈ సైడ్ ఉంటే జెడ్ యాక్సిస్లో ఉన్నట్టు. అంటే ఇది పిఎక్స్ అవుతుంది, ఇది పివై అవుతుంది, ఇది పిజెడ్ అవుతుంది. ఓకే, అంటే పిఎక్స్ ఇలాగే తీసుకోవాలి, పివై ఇలాగే తీసుకోవాలి, పిజెడ్ ఇలాగే తీసుకోవాలి అనేసి లేదు. దీన్ని పిజెడ్ అనుకోవచ్చు, దీన్ని పివై అనుకోవచ్చు. సో అంటే 3 షేప్స్ ఉంటాయి అన్నమాట. పీ ఆర్బిటాల్కి 3 షేప్స్ ఉంటాయి. అంటే ఎంఎల్ వాల్యూ 3 వస్తుంది, 3 వాల్యూస్ వస్తాయి అనమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎంఎల్కి 3 వాల్యూస్ వస్తాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉంటాయంటే 2l + 1. అంటే ఎల్ వాల్యూ మనకి తెలిస్తే ఎంఎల్ వాల్యూ ఎన్ని ఉంటాయి అనేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఎల్ వాల్యూ 0 తీసుకుంటే మనం అప్పుడు ఎంఎల్ వాల్యూ 1 వస్తుంది, ఎందుకంటే 0 అయిపోతుంది, 1 వస్తుంది అనమాట. ఓకే, సో అది చూద్దాం ఒకసారి ఏమంటున్నాడో. ఇది తీసేసి సో ఎంఎల్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పేషియల్ ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్ విత్ రెస్పెక్ట్ టు ద స్టాండర్డ్ సెట్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇప్పుడే చూసాం కదా, కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్లో అది ఏ డైరెక్షన్లో ఆ ఆర్బిటాల్ యొక్క డైరెక్షన్ ఉంటుంది, ఓరియంటేషన్ ఉంటుంది అనేది మనకి ఈ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎనీ సబ్షెల్ డిఫైన్డ్ బై ఎల్ వాల్యూస్. సబ్షెల్ అంటే ఏంటంటే మనకి ఒక షెల్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ అనుకుంటే దాని చుట్టూ ఒక షెల్ ఉంటుంది. దాన్ని కే షెల్ కానీ, ఎల్ షెల్ కానీ, ఎం షెల్ కానీ, ఎన్ షెల్ కానీ అంటారు. కే షెల్ అంటే ఈ న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉండే షెల్ని కే షెల్ అంటారు. దానికన్నా కొంచెం దూరం ఉండే షెల్ని ఎల్ షెల్ అంటారు. దానికన్నా ఎం షెల్ అంటారు. దానికన్నా ఎన్ షెల్ అంటారు. సో ఇక్కడ ఈ షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక సబ్ షెల్ ఉంటుంది. ఈ సబ్ షెల్లో ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎన్ని ఆర్బిటాల్స్ అనేవి ఎల్ వాల్యూస్ డిఫైన్ చేస్తాయి అన్నమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, ఈ సబ్ షెల్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ 1 అయితే ఈ సబ్ షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, పిఎక్స్, పివై, పిజెడ్. అదే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, అంటే డి ఆర్బిటాల్స్ అంటారు దాన్ని. సో ఇందులో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. అలా సబ్ షెల్ అనమాట. సో ఫర్ ఎనీ సబ్ షెల్ డిఫైన్డ్ బై ఎల్ వాల్యూ. ఎల్ వాల్యూ అంటే 0 కానీ, 1 కానీ, 2 కానీ, 3 కానీ అలా అనమాట. దానికి 2l + 1 వాల్యూస్ ఆఫ్ ఎంఎల్ ఆర్ పాసిబుల్ అండ్ దీస్ వాల్యూస్ ఆర్ గివెన్ బై ఎంఎల్
ఇదన్నమాట, ఇది ఫార్ములా. -L, -L -1, -L -2, 0, 1 అలా ఉంటుందన్నమాట. చివరికి +L వస్తుంది. అంటే -L నుంచి +L దాకా మనకి ఎంఎల్ వాల్యూస్ ఉంటాయి. ఎల్ అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనమాట. ఓకే, ఇది తీసేద్దాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి. దస్ ఫర్ L ఈజ్ ఈక్వల్ టు 0 మనకి 2L+1 వాల్యూస్ ఉంటాయి కదా. అంటే L ఈజ్ ఈక్వల్ 0 వేస్తే 2L+1లో మనం L ఈజ్ ఈక్వల్ 0 వేస్తే అప్పుడు మనకి 1 వస్తుంది. అంటే 1 వాల్యూ, ఎంఎల్కి 1 వాల్యూ వస్తుంది అనమాట. అంటే 1 వాల్యూ అంటే ఒక డైరెక్షనే ఉంటుంది. అంటే L ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది ఏ ఆర్బిటాల్ అవుతుంది? ఎస్ ఆర్బిటాల్ అంటుంది. ఎస్ ఆర్బిటాల్ ఉంటే దానికి ఓన్లీ 1 డైరెక్షన్ ఉంటుంది, ఎందుకంటే అది స్పెరికల్ షేప్లో ఉంటుంది కాబట్టి అనమాట. అది L ఈజ్ ఈక్వల్ 1 వేసామనుకో, L ఈజ్ ఈక్వల్ 1 వేస్తే ఇక్కడ 2L+1లో L ఈజ్ ఈక్వల్ 1 వేస్తే అప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఎందుకంటే 2 × 1 + 1 అంటే 3 వస్తుంది అనమాట. 3 వస్తుంది. 3 వస్తే అంటే L ఈజ్ ఈక్వల్ 1 అంటే ఏ ఆర్బిటాల్? పి ఆర్బిటాల్ అనమాట. పి ఆర్బిటాల్ అంటే పి ఆర్బిటాల్స్ అనేవి 3 ఉంటాయి. పి ఆర్బిటాల్, పి అనే సబ్షెల్లో ఆర్బిటాల్స్ 3 ఉంటాయి అన్నమాట. పిఎక్స్, పివై, పిజెడ్. షెల్లో సబ్షెల్ ఉంటుంది, సబ్షెల్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్స్ కూడా 3 ఉంటాయి, ఎల్ వాల్యూ 1 అయితే అలా అనమాట. సో పిఎక్స్, పివై, పిజెడ్ 3 డైరెక్షన్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. అదే ఇక్కడ ఇచ్చాడు అనమాట. L ఈజ్ ఈక్వల్ 1 అయితే ఎంఎల్ కెన్ బి -1, 0, +1 అంటే 3 వాల్యూస్ అనమాట. -L నుంచి +L దాకా ఉంటాయి కదా. అంటే -1, 0, +1 అంటే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. 3 ఆర్బిటాల్స్ అనమాట. ఓకే, L ఈజ్ ఈక్వల్ 2 వేసాం అనుకో మనం. L ఈజ్ ఈక్వల్ టు 2 వేస్తే అప్పుడు మనకి వచ్చేటండి L ఈజ్ ఈక్వల్ 2 అంటే వేస్తే మనకి 2 అంటే -2, -1, 0, +1, +2 అంటే L వాల్యూ 2 కదా. అంటే -L నుంచి +L దాకా, -L నుంచి +L దాకా అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి అన్నమాట. అంటే డి ఆర్బిటాల్ ఉంది. L ఈజ్ ఈక్వల్ టు 2 అంటే మనకు వచ్చేటటువంటి ఆర్బిటాల్ ఏంటి? డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? టోటల్గా 5 ఉంటాయి అన్నమాట. వాటి వాల్యూస్ -1, -2, 0, +1, +2 అనేసి ఎంఎల్ వాల్యూస్ మనం డినోట్ చేస్తాం అన్నమాట. దాని యొక్క షేప్స్ మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. మనం దాని షేప్స్ డబుల్ డంబెల్ షేప్స్ ఉంటాయి అన్నమాట. DXY అనేసి, DYZ అనేసి, DXZ అనేసి, DX² - Y² అనేసి, DZ² అనేసి 5 టైప్స్ ఆఫ్ మనం డి ఆర్బిటాల్స్ని చూస్తాం అన్నమాట. ఓకే, ఇదంతా తీసేద్దాం. అది 5 డి ఆర్బిటాల్. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ద వాల్యూస్ ఆఫ్ ఎంఎల్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎల్ అండ్ దట్ ఆఫ్ ఎల్ వాల్యూస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎన్. అంటే ఎంఎల్ వాల్యూ అనేది అంటే మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అనేది అజిముతల్ క్వాంటమ్ నెంబర్ నుంచి డిరైవ్ చేస్తుంది. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ నుంచి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వస్తుంది. అలాగే ఈ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ నుంచి వస్తుంది. ఓకే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏమో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని ఇస్తుంది. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఏమో మనకి మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ గురించి చూసాం అనమాట. సో ఇక్కడ ఇంకా ఏదో రాశాడు, ఈచ్ ఆర్బిటల్ ఇన్ అన్ ఆటమ్ దేర్ఫోర్ ఈజ్ డిఫైన్డ్ బై సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎన్, ఎల్ అండ్ ఎంఎల్. అంటే ఒక ఆటంలో ఉన్నటువంటి ఒక ఆర్బిటాల్ని ఈ 3 క్వాంటమ్ నెంబర్స్తో డిఫైన్ చేస్తారనమాట. ఎన్ ఆర్బిటాల్ డిస్క్రైబ్డ్ బై క్వాంటమ్ నెంబర్స్ n ఈజ్ ఈక్వల్ 2 అన్నాడు, L ఈజ్ ఈక్వల్ 1 n ఈజ్ ఈక్వల్ 2 అంటే 2 అంటే ఎనర్జీ లెవెల్ 2 అనమాట. అంటే ఆ షెల్ నెంబర్ 2 అంటే KL షెల్ అనమాట. క్యాపిటల్ L షెల్ అనమాట, అది 2 వస్తుంది. L ఈజ్ ఈక్వల్ 1 అంటే 0 అయితే L ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎస్, L ఈజ్ ఈక్వల్ 1 అయితే P అంటే P అనమాట, 2P. ML ఈజ్ ఈక్వల్ 0, ML ఈజ్ ఈక్వల్ 0 అంటే అది ఒక డైరెక్షన్ అంటే PX కానీ PY కానీ PZ కానీ అనమాట అది. సో అంటే L ఈజ్ ఈక్వల్ 1 అయితే దానికి ఎన్ని వాల్యూస్ ఉంటాయి? -1, 0, +1 అని 3 వాల్యూస్ ఉంటాయి కదా. అంటే ML ఈజ్ ఈక్వల్ 0 అంటే ఈ ఆర్బిటాల్ అనమాట, ఈ ఆర్బిటాల్. సో అది 2P ఆర్బిటాల్ అనమాట అది. ఓకే, ఆ విధంగా మనం చూడొచ్చు. 2Pలో అది 2PX అవ్వచ్చు, అంటే X డైరెక్షన్లో దాని డైరెక్షన్ ఉండొచ్చు, Y డైరెక్షన్లో దాని డైరెక్షన్ ఉండొచ్చు, లేకపోతే Z డైరెక్షన్లో Z యాక్సిస్లో దాని డైరెక్షన్ ఉండొచ్చు అనమాట. ఓకే, అలాగా ఎన్ ఆర్బిటాల్ డిస్క్రైబ్డ్ బై క్వాంటమ్ నెంబర్స్
n is equal to L is equal to 1, ml is equal is the orbital of p subshell of second shell. అంటే సెకండ్ షెల్ అంటే ఇది. ఈ p సబ్షెల్లో ఒక ఆర్బిటాల్ అనమాట. అంటే p సబ్షెల్లో ఉండేటువంటి ఆర్బిటాల్స్ ఏంటి, px కానీ py కానీ pz కానీ అనమాట. అలా. Okay, the following chart gives the relation between the subshell and the number of orbitals associated with it. అంటే సబ్షెల్ అంటే ఒక షెల్ అంటే KLMN క్యాపిటల్ లెటర్స్ మనం చూసాం. అందులో ఒక సబ్షెల్ ఉంటుంది. ఆ సబ్షెల్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్ కానీ PX PY PZ ఆర్బిటాల్ కానీ లేకపోతే 5D ఆర్బిటాల్స్ కానీ అలా ఉంటాయి అన్నమాట. ఓకే, వాల్యూ ఆఫ్ L ఇచ్చాడు. 0 అంటే ఎస్ ఆర్బిటాల్, 1 అయితే p ఆర్బిటాల్, p ఆర్బిటాల్లో 3 ఉంటాయి. L అంటే L 2 అయితే దాన్ని d ఆర్బిటాల్ అంటారు. సబ్షెల్ దాన్ని d ఆర్బిటాల్ అంటారు. అందులో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ S P D F G H అనేవి సబ్షెల్స్ అన్నమాట. ఇవన్నీ సబ్షెల్స్. అందులో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎస్ ఆర్బిటాల్ అయితే ఒకే డైరెక్షన్ ఉంటుంది. p ఆర్బిటాల్ అంటే 3 డైరెక్షన్స్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. d ఆర్బిటాల్ అంటే 5 డైరెక్షన్స్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. అలాగే f ఆర్బిటాల్ అంటే 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. అదే g సబ్షెల్ అయితే అందులో 9 ఆర్బిటాల్స్ ఉంటాయి. అదే హెచ్ సబ్షెల్ అయితే అందులో 11 ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనం ఈ 4 చూస్తాం అనమాట. SPDF దాకే మనకి పీరియాడిక్ టేబుల్లో మ్యాక్సిమం మనం యూటిలైజ్ చేసేటువంటి ఎలిమెంట్స్లో మనకి ఎఫ్ ఆర్బిటాల్ దాకే మనం మ్యాక్సిమం చూస్తాం అనమాట. ఈ GH అనేది చాలా రేర్. పీరియాడిక్ టేబుల్లో చాలా లాస్ట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్లో మనం వాటిని చూస్తాం అన్నమాట. ఓకే, ఆ విధంగా మనకి ఈ మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. దాని తర్వాత ఎలక్ట్రాన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ మనకి ఇప్పటివరకు చూసినటువంటి క్వాంటమ్ నెంబర్స్ ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దాన్ని స్మాల్ nతో సూచిస్తారు. ఇంకా అజిముతల్ క్వాంటమ్ నెంబర్ దాన్ని స్మాల్ lతో సూచిస్తారు. అదే మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అంటే దాన్ని స్మాల్ lతో సూచిస్తారు. సో n అనేది ఎనర్జీ ఆఫ్ ది షెల్ ఇస్తుంది, L అనేది దాని యొక్క షేప్ ఇస్తుంది, ML అనేది వాటి యొక్క ఆ సబ్షెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ యొక్క డైరెక్షన్స్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో the 3 quantum numbers labeling as atomic orbital can be used equally well to define its energy. చూసారా, n అంటే ఎనర్జీ, షేప్ అంటే L అన్నమాట, L షేప్, అండ్ ఓరియంటేషన్ అంటే ML అన్నమాట, ఓరియంటేషన్. But all these quantum numbers are not enough to explain the line spectrum observed in the case of multi-electron atoms. మనకి ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుందాం, అందులో ఒక ఎలక్ట్రాన్ కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆ ఎలక్ట్రాన్ యొక్క ఆ ఎలిమెంట్ యొక్క అంటే ఒక యాటమ్ తీసుకుందాము, ఆ యాటంలో మనకి హైడ్రోజన్ అయితే హైడ్రోజన్ తీసుకుంటే అందులో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. కానీ హైడ్రోజన్కి బదులు మనం నైట్రోజన్ తీసుకుందాం లేకపోతే ఆక్సిజన్ తీసుకుందాం, ఎలిమెంట్ అనమాట యాటమ్. సో అందులో మనకి మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్ ఉంటాయి. ఆక్సిజన్ అయితే 8 ఉంటాయి, నైట్రోజన్ అయితే 6 ఉంటాయి, నైట్రోజన్ అయితే 7 ఉంటాయి, కార్బన్ అయితే 6 ఉంటాయి, అలా 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్కి మనకి లైన్ స్పెక్ట్రమ్ తీస్తే ఒక లైన్స్ ఇలా వస్తాయి, అందులో మనకి లైన్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. కానీ దాన్ని జూమ్ చేసి చూస్తే ఈ ఒక్కొక్క లైను మనకి ఇలా డబ్లెట్గా కనిపిస్తుంది అన్నమాట. జనరల్గా మనకి మామూలుగా తీస్తే లైన్ స్పెక్ట్రమ్ ఇలా వస్తుంది, దగ్గరికి జూమ్ చేసి చూస్తే ఈ లైన్ ఇలా డబ్లెట్గా కనిపిస్తుంది, ఈ లైన్ డబ్లెట్గా కనిపిస్తుంది, దగ్గర లైన్స్ కనిపిస్తాయి అన్నమాట. డబ్లెట్ కానీ ట్రిప్లెట్ కానీ కనిపిస్తుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ 3 క్వాంటమ్ నెంబర్స్ మనకి సరిపోవు అన్నమాట. ఎందుకంటే ఆ డబ్లెట్ ట్రిప్లెట్ అనేది ఎలక్ట్రాన్ యొక్క వేరే నేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఆ నేచర్ ఏంటంటే, వేరే నేచర్ అంటే దాన్ని స్పిన్ అంటారు అన్నమాట. అంటే ఎలక్ట్రాన్కి స్పిన్ ఉంటుంది, అంటే ఎలక్ట్రాన్ జస్ట్ అలా ఉండిపోదు, ఎలక్ట్రాన్ ఆ యాటంలో చాలా హై స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. బొంగరం తిరుగుద్ది కదా, ఆ బొంగరం తిరిగినట్టు మనకి స్పిన్నింగ్ టాప్ అంటాం, మనం బొంగరం అంటాం. సో ఆ బొంగరం తిరిగినట్టు ఆ ఎలక్ట్రాన్ మనకి ఆ యాటంలో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టే అది ఒక వేవ్ ఫామ్లో తిరగడం కన్నా దానికి తోడు అది దాని చుట్టూ అది తిరుగుతూ ఉంటుందంట. సో దాన్నే స్పిన్నింగ్ అంటారు అన్నమాట, స్పిన్ అంటారు, ఎలక్ట్రాన్ స్పిన్ అంటారు. ఓకే,
ఇక్కడ చూద్దాం ఏంటి రాసాడు. బట్ ఆల్ దీస్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు ఎక్స్ప్లెయిన్ ద లైన్ స్పెక్ట్రమ్ అబ్జర్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్స్. ఇప్పుడు చెప్పాను కదా, మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్స్లో ఇలా డబ్లెట్స్ ఇలా ట్రిప్లెట్స్ రావడాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఈ 3 క్వాంటమ్ నెంబర్స్ సరిపోవు. ఓకే, సో సమ్ ఆఫ్ ది that is some of the lines actually occur in doublets, that means 2 lines closely spaced, triplets 3 lines closely spaced. This suggests the presence of few more energy levels than predicted by 3 quantum numbers. అంటే ఈ 3 క్వాంటమ్ నెంబర్సే మనకి లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఇంకో కొత్త క్వాంటమ్ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇక్కడ 1925లో జార్జ్ ఉలిన్బెక్ అనే ఆయన, ఇంకా శామ్యుయల్ గౌడ్ స్మిత్ అనే ఆయన ఏం చెప్పాడంటే ప్రెజెన్స్ ఆఫ్ 4th క్వాంటమ్ నెంబర్ అంటే 4వ క్వాంటమ్ నెంబర్ కూడా ఉంది. దాన్ని ఏమన్నాడంటే ఆయన ఎలక్ట్రాన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేసి అన్నాడు అనమాట. దాన్ని ఎంఎస్తో సూచిస్తారు, ఎంఎస్. ఓకే, అండ్ ఎలక్ట్రాన్ స్పిన్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఒక ఎలక్ట్రాన్ అనేది చెప్పాను కదా బొంగరం లాగా దాని చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది. అది ఒక యాక్సిస్ చుట్టూ ఎలా తిరుగుతుంటుంది, ఇలా అది ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రాన్ ఇలా అయితే ఇలా తిరుగుతూ ఉంటుంది ఇలా. సో దాన్ని స్పిన్ అంటారు, దాని యొక్క ఓన్ యాక్సిస్లో తిరుగుతుంటుంది. భూమి దాని చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది అంటాం కదా, అలా ఎలక్ట్రాన్ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సిమిలర్ వే ఎర్త్ స్పిన్స్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అదనమాట. భూమి ఏ విధంగా అయితే తన చుట్టూ అది తిరుగుతూ ఉంటుందో ఎలక్ట్రాన్ కూడా తన చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ఎన్ ఎలక్ట్రాన్ హ్యాస్ బిసైడ్స్ చార్జ్, మాస్ అండ్ ఇంట్రిన్సిక్ స్పిన్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. అంటే ఎలక్ట్రాన్కి మనం ఇప్పటివరకు ఏం అనుకున్నాం, మాస్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి మాస్ ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. ప్లస్ ఎలక్ట్రాన్కి ఛార్జ్ కూడా ఉంటుంది అనేసి మనం చెప్పుకున్నాం. దానికి బదులు ఎలక్ట్రాన్కి స్పిన్ కూడా ఉంటుంది అనేసి మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. దాన్నే స్పిన్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అనేసి అంటాం అనమాట. ఓకే, అంటే స్పిన్ ఇది తీసేద్దాం. ఇది తీసేద్దాం. సో స్పిన్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పిన్ యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఒక డైరెక్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు. అంటే అది క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ తిరుగుతుంది అన్నమాట. సో దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు. ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి డైరెక్షన్ ఉంటే దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటారు. కెన్ హ్యావ్ 2 ఓరియంటేషన్స్ రిలేటివ్ టు ద చోజన్ యాక్సిస్. దాన్ని రెండు డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట. రొటేషన్ యొక్క అది 2 టైప్స్లో రొటేషన్ చూపెడుతుంది ఎలక్ట్రాన్ అనేది. దీస్ 2 ఓరియంటేషన్స్ ఆర్ డిసిగ్నేటెడ్ బై స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ ఎంఎస్. అంటే ఆ ఒక ఓరియంటేషన్ని +12తో సూచిస్తారు. ఇంకో రొటేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ రొటేషన్ని +12తో చూపిస్తారు. ఇంకో టైప్ ఆఫ్ రొటేషన్ని -12తో డిసిగ్నేట్ చేస్తారనమాట. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ద 2 స్పిన్ స్టేట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. దీన్ని స్పిన్ స్టేట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటారు అన్నమాట. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ స్టేట్స్ అనమాట. ఒకదాన్ని +12తో సూచిస్తారు, ఇంకో దాన్ని -12తో సూచిస్తారు అనమాట. అండ్ ఆర్ నార్మల్లీ రిప్రజెంటెడ్ బై 2 యారోస్ అనమాట. ఇది ప్లస్ పైన ఉంటుంది, ఇంకోటి మైనస్ అంటే కింద ఉంటుంది అనమాట. ఇలా అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక టైప్ ఆఫ్ ఓరియంటేషన్ని ఇలా సూచిస్తారు, దానికి ఆపోజిట్గా ఉన్న ఓరియంటేషన్ని ఇలా సూచిస్తారు అనమాట. ఇలా ఎలక్ట్రాన్ని యొక్క స్పిన్ని దీంతో సూచిస్తారు, లేకపోతే దీంతో సూచిస్తారు అనమాట. ఓకే, 2 electrons that have different spin states, ms values, one +12 and other -12 are said to have opposite spins అన్నమాట. ఆపోజిట్ స్పిన్స్ ఉంటాయి. అంటే ఒక స్పిన్ ఏమో ఒక డైరెక్షన్లో ఉంటే ఈ డైరెక్షన్లో ఉంటే ఇంకో స్పిన్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. An orbital cannot hold more than 2 electrons and these 2 electrons should have opposite spins. సో మనకి ఆర్బిటాల్ గురించి చెప్పుకుందాం కదా మన పైన, పిఎక్స్ కానీ పివై కానీ పీజెడ్ కానీ ఆర్బిటాల్స్ గురించి చెప్పుకుందాం కదా. అందులో ఆ పిఎక్స్ పివై పీజెడ్ కానీ లేకపోతే డి ఆర్బిటాల్స్ 5 ఉంటాయి అనేసి, ఎస్ ఆర్బిటాల్ 1 ఉంటుంది అనేసి మనం చెప్పుకుందాం కదా. అలాంటి ఆర్బిటాల్స్లో మనకి మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయి.
2 ఎలక్ట్రాన్స్ మాత్రమే మనకి అలాంటి ఆర్బిటాల్స్లో అకామిడేట్ అవుతాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షెల్లో సబ్ షెల్ ఉంటుంది. ఆ సబ్ షెల్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్కి స్పిన్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మళ్ళీ వినండి. అంటే ఒక యాటంలో షెల్స్ ఉంటాయి. ఆ షెల్స్లో సబ్ షెల్స్ ఉంటాయి. ఈ సబ్ షెల్స్లో ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆర్బిటాల్ అనేది ఎస్ ఆర్బిటాల్ కావచ్చు, పి ఆర్బిటాల్ కావచ్చు, డి ఆర్బిటాల్ కావచ్చు, ఎఫ్ ఆర్బిటాల్ కావచ్చు. ఎస్ ఆర్బిటాల్ అయితే దానికి స్పెరికల్ షేప్ ఉంటుంది. పి ఆర్బిటాల్ అయితే దానికి డంబెల్ షేప్ ఉంటుంది. డి ఆర్బిటాల్ అంటే దానికి డబుల్ డంబెల్ షేప్ ఉంటుంది. ఇలాగా ఎఫ్ ఆర్బిటాల్ అంటే ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది దానికి. సో ఇలాంటి ఆర్బిటాల్స్లో మ్యాక్సిమం ఈ 2 ఎలక్ట్రాన్సే అకామిడేట్ అవుతాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే ఇలా ఈ ఆర్బిటాల్స్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో స్పిన్స్ కలిగి ఉంటాయి. అంటే ఒకే టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్లో ఉండదు. ఒకే టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిటాల్ కూడా ఉండదు. అంటే ఏమంటాడంటే ఒక ఆర్బిటాల్కి 4 క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్గా ఉండవు, డిఫరెంట్గానే ఉంటాయి అన్నమాట. అంటే చివరికి ఎలక్ట్రాన్ స్పిన్ కూడా ఆర్బిటాల్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్తో మనకి ఒక ఆర్బిటాల్ యొక్క ఒక ఆర్బిటాల్ని మనం ఎగ్జాక్ట్గా మనం సూచించవచ్చు అనమాట. అంటే 3px ఆర్బిటాల్ అంటే అది ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది అనేసి మనం చెప్పవచ్చు. అదే 4f ఆర్బిటాల్ అయితే మనకి ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది అనేసి చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనకి సమ్మప్ చేస్తున్నాడు. మనం పైన చెప్పుకున్నటువంటి పాయింట్స్ అన్నీ సమ్మప్ చేస్తున్నాడు. ఏంటంటే ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డిఫైన్స్ ద షెల్. అది కే షెల్లా, ఎల్ షెల్లా, ఎం షెల్లా, ఎన్ షెల్లా అనేది మనకి ఎన్ వాల్యూ అనేది ఆ షెల్ యొక్క నేచర్ని చెప్తుంది అనమాట. కే షెల్లా, ఎల్ షెల్లా అంటే ఎన్ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది షెల్ గురించి చెప్తుంది. డిటర్మిన్స్ సైజ్ ఆఫ్ ది ఆర్బిటాల్ అండ్ ఆల్సో ద లార్జ్ ఎక్స్టెంట్ ద ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్. అంటే ఎన్ అనేది అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఆ షెల్ యొక్క ఎనర్జీ గురించి చెప్తుంది. అంటే దాని వాల్యూ 1, 2, 3, 4 అనేది చెప్తుంది అనమాట. ఎన్ ఈజ్ ఈక్వల్ 1 అంటే అది న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అంటే దాని తర్వాత ఉంటుంది, కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అలా ఎన్ వాల్యూ పెరిగే కొద్దీ ఆ షెల్ యొక్క ఎనర్జీ కూడా పెరుగుకుంటూ పోతుంది అన్నమాట. అలా సైజు పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ 1 ఉంటే సైజ్ తక్కువ ఉంటుంది, దాని ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అంటే సైజ్ కొంచెం పెరుగుతుంది, ఎనర్జీ కూడా పెరుగుతుంది. అలా ఎన్ వాల్యూ పెరిగే కొద్దీ సైజు పెరుగుతుంది, షెల్ యొక్క సైజు పెరుగుతుంది, ప్లస్ దాని యొక్క ఎనర్జీ కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే, తర్వాత సెకండ్ పాయింట్ ఏమంటున్నాడంటే దేర్ ఆర్ ఎన్ సబ్ షెల్స్ ఇన్ ద nth షెల్. అంటే కే షెల్లో మనకి కే అంటే ఎంత, ఎన్ ఈజ్ ఈక్వల్ 1, అందులో 1 సబ్ షెల్ ఉంటుంది. అదే కే తర్వాత ఎల్ షెల్ అంటే ఎంత, ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అంటే 2 సబ్ షెల్స్ ఉంటాయి దాంట్లో. 2 సబ్ షెల్స్ అంటే ఎన్ టైప్ ఆఫ్ సబ్ షెల్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ షెల్లో మనకి దాని యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంతో అన్ని సబ్ షెల్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఉంటాయి. ఇలా 2 నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఉన్నాయనుకో అది ఎన్ ఈజ్ ఈక్వల్ 2 అనమాట. ఇలా 3 నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఉన్నాయనుకో ఒక షెల్లో అది ఎన్ ఈజ్ ఈక్వల్ 3 అనమాట. అలా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 3 అవుతుంది. అలా ఎన్ వాల్యూ ఎంత ఉంటే ఆర్బిటాల్లో అన్ని సబ్ షెల్స్ ఉంటాయి. ఓకే, అంటే ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయి అంటే అడిగితే మనకి ఏం చెప్పవచ్చు, మనం ఆ షెల్ యొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత అనేది చూస్తే మనకి అందులో ఉన్న సబ్ షెల్స్ యొక్క నెంబర్ మనకి తెలుస్తుంది. అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి ఈక్వల్గా అవుతుంది అన్నమాట. ఎల్ అంటే ఎల్ ఐడెంటిఫైస్ ద సబ్ షెల్ అండ్ డిటర్మిన్స్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. అంటే ఎల్ అనేది మనకి సబ్ షెల్ ఏంటి అనేది చెప్తుంది. ఎన్ అనేది షెల్ గురించి చెప్తుంది, ఎల్ అనేది సబ్ షెల్ గురించి చెప్తుంది. షెల్ అంటే ఏంటంటే దాని యొక్క ఎనర్జీ, దాని యొక్క సైజు, ఎనర్జీ. ఎల్ అంటే ఏంటంటే దాని యొక్క షేప్ అన్నమాట. అంటే ఎస్ ఆర్బిటాల్ అయితే రౌండ్గా ఉంటుంది, స్పెరికల్ షేప్ ఉంటుంది. పి ఆర్బిటాల్ అంటే డంబుల్ షేప్ ఉంటుంది. అది చెప్తుంది అనమాట ఈ ఎల్ అనేది. ఓకే,
దెర్ ఆర్ 2l+1 ఆర్బిటాల్స్ ఆఫ్ ఈచ్ టైప్ ఇన్ సబ్షెల్. మనకి ఒక సబ్షెల్లో ఎన్ని టోటల్ ఆర్బిటాల్స్ ఉంటాయి అనేది మనకి 2l+1 వాల్యూ ఇస్తుంది అని మనం చెప్పుకుందాం. l=0 అయితే మనకి 1 ఆర్బిటాల్ ఉంటుంది. l=1 అయితే 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. దాన్ని px, py, pz అంటారు. అదే l=2 అయితే అందులో మనకి 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. దాన్ని మనకి d ఆర్బిటాల్స్ అంటాము. d ఆర్బిటాల్స్ అనేవి 5 ఉంటాయి. అదే l=3 అయితే f అంటారు, దాన్ని f ఆర్బిటాల్ అంటారు. అందులో f సబ్షెల్ అంటారు. అందులో మనకి 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. అలా మనం చెప్పుకుందాం అనమాట ప్రీవియస్గా, ఇందాకే చెప్పుకుందాము. ఓకే, దట్ ఈస్ 1s ఆర్బిటాల్ l=0. ఇదే మనం చెప్పుకుందాం అనమాట. ఇప్పుడే మనం చెప్పుకుందాం. టు సమ్ ఎక్స్టెంట్ L ఆల్సో డిటర్మిన్స్ ద ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటల్ ఇన్ ద మల్టీ ఎలక్ట్రాన్ యాటమ్. అంటే L అనేది n మాత్రమే ఎనర్జీని మనకి డిఫైన్ చేయదు, L కూడా డిఫైన్ చేస్తుంది అనమాట. L కూడా మనకి డిఫైన్ చేస్తుంది. అంటే మనకి L=2 మనకి L=2 అనుకో. L=2 అంటే మనకి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? మనకి ఎన్ని ఆర్బిటాల్స్ అంటే 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఎందుకంటే d ఆర్బిటాల్స్ కాబట్టి. ఆ d ఆర్బిటాల్స్లో కూడా దేనికి తక్కువ ఎనర్జీ ఉంటుంది, దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అంటే చాలా దగ్గర ఎనర్జీ ఉంటుంది అనమాట. కానీ వాటిలో కూడా కొంచెం సమ్ ఎక్స్టెంట్ దాకా మనకి ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అలా. సో తర్వాత ml అంటే మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్, డిసిగ్నేట్ ఓరియంటేషన్ అనమాట. అంటే px అయితే ఒక డైరెక్షన్లో ఉంటుంది, py అయితే ఇంకో డైరెక్షన్లో ఉంటుంది, pz అయితే ఇంకో డైరెక్షన్లో ఉంటుంది ఆర్బిటాల్స్. అలాగే d ఆర్బిటాల్స్ కూడా వేరే వేరే డైరెక్షన్స్లో మనకి స్ప్రెడ్ అయి ఉంటాయి. వాటి యొక్క వేవ్ నెంబరు స్ప్రెడ్ అయి ఉంటుంది, వేవ్ ఫంక్షన్ స్ప్రెడ్ అయి అవుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఎలక్ట్రాన్ అనేది ఆ షేప్లో అక్కడ స్ప్రెడ్ అయి ఉంటుంది, క్లౌడ్, ఎలక్ట్రాన్ క్లౌడ్. ఎందుకంటే అది ఒక వేవ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క డైరెక్షన్ని అది చెప్తుంది అనమాట. ఫర్ ఏ గివెన్ వాల్యూ ఆఫ్ L, ml హ్యాస్ 2l+1 వాల్యూస్ అని మనం చెప్పుకుందాం, ఇందాక చెప్పుకున్నాం. 2l+1 వాల్యూస్ ఉంటాయి. ద సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ పర్ సబ్షెల్. ఎన్నైతే సబ్షెల్లో ఎన్నైతే ఆర్బిటాల్స్ ఉంటాయో అన్నీ మనకి వాటి యొక్క డైరెక్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో ఒక్కొక్క ఆర్బిటాల్కి ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ml వాల్యూస్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇట్ మీన్స్ దట్ the number of orbitals is equal to the number of waves in which they are oriented. అదనమాట. ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయో వాటికి అన్ని డైరెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటంటే ms రిఫర్స్ టు ద ఓరియంటేషన్ ఆఫ్ ది స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఎలక్ట్రాన్కి ఈ విధంగా స్పిన్ ఉంటే ఇంకో ఎలక్ట్రాన్కి ఈ విధంగా స్పిన్ ఉంటుంది. అంటే స్పిన్స్ అంటే ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఆ రెండింటికి కూడా స్పిన్ సేమ్ ఉండదు. ఒకటి ఈ విధంగా ఉంటే ఇంకోటి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అయితే దాని యొక్క సైజు, షెల్ యొక్క సైజు, షెల్ యొక్క ఎనర్జీ చెప్తుంది. అదే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ L అంటే దాని యొక్క షేప్ చెప్తుంది అనమాట. ఎస్ అంటే స్పెరికల్ షేప్ అనేసి, L అయితే అంటే ఎస్ అయితే స్పెరికల్ షేప్ అనేసి, పి అయితే డంబెల్ షేప్ అనేసి, డి అయితే డబుల్ డంబెల్ షేప్ అనేసి అది చెప్తుంది అనమాట ఎల్ వాల్యూ, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, అండ్ మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అయితే ఆ పి ఆర్బిటాల్స్లో ఎన్ని డైరెక్షన్స్లో ఆ 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. పిఎక్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, పివై ఏ డైరెక్షన్లో ఉంటుంది, పీజెడ్ డైరెక్షన్లో ఉంటుంది. అది మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ చెప్తుంది అనమాట. అది ఎంఎస్ అయితే స్పిన్ క్వాంటమ్ క్వాంటమ్ నెంబర్ అనమాట, దాన్ని ఎంఎస్ అంటారు. అది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి చెప్తుంది అనమాట. అది +12 -12 ఉంటుంది దానికి స్పిన్ అనేది. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ గురించి మనం చూసాము. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరు, అజిముతల్ క్వాంటమ్ నెంబరు, మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకే, వాటి మీద ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ ప్రాబ్లమ్స్ గురించి మనం రేపు చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దాని తర్వాత మనకి షేప్స్ ఆఫ్ ది అటామిక్ ఆర్బిటాల్స్ అన్నాడు అనమాట. అంటే మనకి ఎస్ ఆర్బిటాల్కి స్పెరికల్ షేప్ ఎలా వచ్చింది, పి ఆర్బిటాల్కి డంబెల్ షేప్ ఎలా వచ్చింది, డి ఆర్బిటాల్కి డబుల్ డంబెల్ షేప్ ఎలా వచ్చింది, ఇలాగా. అంటే ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్స్ అనమాట. దాన్ని సై అంటారు అనమాట, సై ఫంక్షన్ అంటారు. సో అవి ఎలా వచ్చినాయని జస్ట్ ఈ గ్రాఫ్స్ అనమాట ఇవి. అంటే మనం ఒక ఎలక్ట్రాన్కి ఒక ఎనర్జీ ఇచ్చాం, ఎనర్జీ ఇచ్చి దానికి మనం సొల్యూషన్ వచ్చింది. అంటే మనకి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్లో
మనం ప్రీవియస్ క్లాసెస్లో స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. అందులో మనకి ఒక పర్టికులర్ ఎలక్ట్రాన్కి మనం ఒక వాల్యూ ఇస్తే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది అనమాట. మ్యాథ్స్ కదా, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ అంటే ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనమాట, ఎక్స్ప్రెషన్. సో దానికి మనం ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ, దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ వాల్యూకి ఆ సొల్యూషన్కి మనకి గ్రాఫ్స్ గీస్తే మనకి ఈ షేప్స్ వస్తాయి అన్నమాట. స్పెరికల్ షేపు, డంబెల్ షేపు, డబుల్ షేపు, అలా వస్తాయి అన్నమాట. సో వాటి గురించి మనం ఈ టాపిక్లో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, షేప్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి. ఓకే, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.